రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాము. ఉద్రిక్తల మధ్య ఒంటిమిట్ట పులివెందుల ఉప ఎన్నికల ఓటింగ్ జరుగుతుంది. ఇక పలు చోట్ల పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లడానికి కూడా ప్రయత్నించారు టీడీపీ వైసీపీ నేతలు. ఇప్పటి వరకు పులివెందులలో 30%, ఒంటిమిట్టలో 38% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక పలు చోట్ల వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు వారిని అడ్డుకొని చెదరగొట్టారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత భద్రత పెంచారు. పులివెందులలో 300, ఒంటిమిట్టలో 400కు పైగా కేసులు కూడా నమోదైనట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, మనం చూస్తుంటే పొద్దున్న నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పలుసార్లు కూడా అంటే టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. 300 నుంచి 400 వరకు కూడా కొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు అంటే సాయంత్రం ఎన్ని గంటల వరకు పోలింగ్ అయ్యే అవకాశం ఉంది? ఈ లోపు ఎలాంటి ఇంకా ఎక్కువ భద్రతను పెంచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు ఈ నేపథ్యంలో, ఈ ఘర్షణల నేపథ్యంలో? పరిస్థితి మరింత ఉధృతంగా మారుతా ఉంది. అంటే ఈ బై ఎలక్షన్స్ ఉప ఎన్నికలన్నింటినీ కూడా రెండు పార్టీలు ప్రతిష్టాత్మక తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలింగ్ సర్లు సైతం కొనసాగుతా ఉన్న క్రమంలోనే ఎట్లయినా తమ స్థానాన్ని చేజిక్కించుకోవాలనే సంకల్పంతో పార్టీలు రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 29 అంటే ఒంటిమిట్టలోనే మండపంపల్లి వద్ద ఉన్నటువంటి బూత్ 29-30లో ఉధృత వాతావరణం నెలకొంది. అదే పరిస్థితుల్లోనే అంటే మండపంపల్లిలోనే 29-30 బూత్ లో ఉన్నటువంటి ఏజెంట్లు వన్ సైడ్ గా ఓటింగ్ చేపిస్తున్నారనే అనే భావన టీడీపీ నాయకులు తలెత్తింది. దాంతోనే ఒక్కసారిగా టీడీపీ నాయకులు గ్రామస్తులు అందరూ కూడా బూత్లోకి ప్రవేశించారు. దాంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా పోలీసులు ఎంత ప్రయత్నంతో కూడా అడ్డుకోలేకపోయారు. దానిలో బూత్ లోకి వెళ్ళినటువంటి టీడీపీ నాయకులు అలాగే గ్రామస్తులు పోలింగ్ బూత్లోకి తీసుకెళ్లి తీవ్ర అలజడి సృష్టించారు. దీంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. అదే సమయంలోనే స్పెషల్ ఫోర్స్ వచ్చినటువంటి పోలీసు స్పెషల్ ఫోర్స్ ఘటనా స్థలాన్ని చేరుకుని గ్రామస్తులని అలాగే టీడీపీ నాయకులను చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇదిలా ఉండగా పరిస్థితి తెలిసినటువంటి మంత్రి మండపల్లి రామప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులన్నింటినీ సమీక్షించారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులను కొంతమందిని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. అంటే ప్రజాసమయబద్ధంగా ఎన్నికలు నిర్వహించిన ప్రాంతాల్లో ఏకపక్షంగా ఎట్లు నిర్వహిస్తారని చెప్పేసి అటు అధికారులని అలాగే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులను కొందరిని మంత్రి అయితే ప్రశ్నించారు. అదే సమయంలోనే పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు ఎక్కువ ప్రయత్నం చేశారు. అయితే ఒక దశలో మంత్రిని కూడా ఘటనాస్థలం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి ఏఎస్పీ ఎస్పీలు ప్రాధాయపడడంతో మంత్రి సైతం ఘటనాస్థలం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మంత్రి వెళ్ళిపోతేనే మళ్ళీ వైసీపీ నాయకులు ఘటనాస్థలాన్ని చేరుకుని మరింత రద్దు చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ నాయకులు రాకుండా గుర్తించాలంటే పోలీసులు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని దాదాపు 150 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని వారిని నచ్చజెప్పే వెనక్కి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ క్రమంలోనే ఈ 30 పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ లో కొన్ని బ్యాలెట్ పత్రాలను తీసివేయడంతో పరిస్థితి ఉధృతంగా మారి ఎన్నికల ప్రక్రియను ఆపేసినట్టుగా కూడా అధికారులు అయితే పేర్కొంటున్నారు. దానికి సంబంధించిన ఆర్టీఓ అధికారులు అలాగే జాయింట్ కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా కాసేపులో ఘటనాస్థలానికి వచ్చి ఏం జరిగింది ఏమనేది గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. పోలింగ్ స్టేషన్ లో ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర రిపోర్టింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 30వ బూత్ లో ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ అయితే ఆగిపోయిందని చెప్పేసి స్పష్టంగా అధికారులు అయితే పేర్కొన్నారు. అయితే అదే క్రమంలోనే 29 పక్కన ఉన్న 29 బూత్ లో కూడా సీసీ కెమెరాలు వెబ్ కెమెరాలు వాటిని కూడా ధ్వంసం చేశారు. వాటిని కూడా అధికారులు పరిగణలోకి తీసుకుని ఈ రెండు పోలింగ్ స్టేషన్ లో ప్రస్తుతానికి ఎన్నికల ప్రక్రియ ఆగిపోయినట్టుగా కూడా అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఎన్ని బ్యాలెట్ బాక్సులు తీసేశారు, ఎన్ని ఉన్నాయి, వాటి అకౌంటబిలిటీ అయితే అధికారులు అయితే చెక్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఉధృతంగా ఉండడంతో ఇక్కడికి ఎస్పీ కూడా జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నట్టు జాయింట్ కలెక్టర్ కూడా మరి కాసేపట్లో వచ్చి ఇక్కడ పరిస్థితులను సమీక్షించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.